నిన్న మనకు మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే సందర్భంగా ఈరోజు నుంచి నామినేషన్ స్వీకరణ స్టార్ట్ అయింది. కాబట్టి ఈరోజు సిఐ గారు, ఎస్ఐ గారు మేమందరం వచ్చి ఈ నామినేషన్ సెంటర్ని పరిశీలించడం జరిగింది. సో దీనికి సంబంధించి బందోబస్తు ఏర్పాట్ల గురించి ఇక్కడ ఉన్న ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఒక క్యాండిడేట్తో పాటు ఇద్దరు మాత్రమే లోపలికి అలౌ ఉంటుంది. అది కూడా ఏంటంటే ఈ సెంటర్ నుంచి 100 మీటర్స్ దూరంలోనే మిగతా వాళ్ళందరూ ఆగిపోవాలి. సో అందుకొరకు ఇప్పుడు మెయిన్ రోడ్ పైన మేము బ్యారికేడ్స్ వేసి అక్కడే ఆపేసి అక్కడి నుంచి మాత్రం 1+2 క్యాండిడేట్ ప్లస్ ఇద్దరు మాత్రమే లోపలికి అలౌ చేస్తున్నాము. కాబట్టి ఈ నామినేషన్ వేసే క్యాండిడేట్స్ అంతా కూడా పోలీసు సహకరించేసి ఎలాంటి శాంతి భద్రత విఘాతం కలగకుండా చూడాలని చెప్పేసి ఈ క్యాండిడేట్స్ చేసే ప్రతి పౌరులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ మెయిన్ రోడ్ పైన అయిపోతుంది. ఎవరైనా ట్యాక్సెస్ ఉంటే కూడా ఆ పక్కనే ఆ మున్సిపల్ సెంటర్లో పెట్టడం జరిగింది. పెండింగ్ ఉన్న ట్యాక్సెస్ కట్టేవాటి కూడా అక్కడే కట్టమని చెప్పి నగర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంతమంది ఈ రోజే స్టార్ట్ కాబట్టి అడిషనల్ ఫోర్స్ వస్తుంది. కొంచెం మేడారం అటు ఇటు పోయి మా సబ్ డివిజన్ ఫోర్స్ తోటి మేము ఈరోజు బందోబస్తు ఏర్పాటు చేస్తాం. రేపటికి ఇంకా కొంతమంది కూడా కాల్పడి చేసుకుంటాం. నామినేషన్ పత్రాలకు మాత్రం వాళ్ళు వస్తారు. వాళ్ళకి ఏమైనా సహాయం కావాలి మాత్రం ఇక్కడికి వచ్చారు. పత్రాలు తీసుకొని వాటిని వెనక్కి పోతారు. లోపలి సెంటర్లోకి మాత్రం కౌంటర్లోకి మాత్రము ఓన్లీ క్యాండిడేట్స్ ప్లస్ ఇద్దరు, అక్కడి నుంచే ఇద్దరు రావాల్సి వస్తుంది. ఎవరన్నా మేము ఈ ఫైల్స్ కావాలంటే మాత్రం వాళ్ళు పంపిస్తాం. మీడియా కూడా దయచేసి మీకు కూడా ఒక విజ్ఞప్తి అంటే మీకు ఇక్కడే ఉంటుంది. మీకు INPR మున్సిపల్ నుంచి ఒక కెమెరామెన్ వినోద్ ఉన్నాడు. ఆయన ద్వారా మీరు సమాచారం సేకరించుకొని మీరు ఇది చేసుకోవచ్చు. వచ్చే క్యాండిడేట్స్ ఇక్కడ పిలుచుకొని మీరు ఆయనతో ఇంటర్వ్యూ తీసుకోవచ్చు. షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.